హలో అండి, వెల్కమ్ టు బాలా హోమ్ బ్లాగ్ ఛానల్. అందరు బాగున్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఎప్పుడులాగే వాకులు కడిగి ముగ్గు వేసుకున్నాను. ఈరోజు అయితే ఈ ముగ్గు వేసుకున్నాను. చిన్న వాకుల దగ్గర ఈ ముగ్గు వేసాను. ఎప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా మా గణేష్ ఎండేస్తాడు. కాకపోతే ఈ వీడియోలాగా ఎండేస్తాడు. ఒకసారి చూడండి. ఏంటి స్పెషల్ అక్క అని ఎవరు అడుగుతండి, ఒకసారి చూడండి. ఇదేంటంటే ఎవరు బట్టలు వాళ్ళకి మ్యాచింగ్ అయ్యేలాగా ఎండేస్తాడు. ఎవరు వాళ్ళకి ఇటు అటు అయినా కూడా ఊరుకోడు. చూడండి, అలా చూస్తూనే ఉండండి. చూడండి ఎంత బాగా ఎండేస్తాడో చూడండి. చెప్పడం మర్చిపోయాను, నా వీడియోస్ కన్నీ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. దానికడ మ్యాచింగ్ ల్యాండేయడం అయిపోయింది. ఇప్పుడు బకెట్ పట్టుకుని కిందకి వెళ్ళిపోతున్నాడు. బట్టలు ఎండేసినకి వస్తాడు, అంత తొందరగా కిందకి వెళ్ళడు. కాకపోతే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి అడుగు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మా ముందు ఏరియాలో ఏంటంటే కూరగాయలు, ఆకుకూరలు, మిరపకాయలు అన్ని పంటలు పండిస్తారు. ఇక్కడేమో కిలో మిరపకాయలు 40 రూపాయలు లెక్క పండు మిరపకాయలు అమ్ముతుంటే నేనేమో 6 కిలోల పండు మిరపకాయలు తీసుకున్నాను. 6 కిలోల పండు మిరపకాయలు ఎండేస్తే మొత్తం 2 కిలోలకు వచ్చాయి. మా గణేష్ బట్టలు బాగా ఎండేసాడు కదండి. నేను 15 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇలాగా ఎక్కడైనా కొద్దిగా బూజులు ఉన్నట్టున్నా లేకపోయినా నేను అప్పుడప్పుడు దులుపుతుంటాను. ఏంటంటే బూజులు దులపడానికి ఇలా చూడండి, చీపురులాగా ఎడల్పు ఉన్నదైతే సీలింగ్లో సందులు మధ్యలో నీట్గా అవుతుంది. నాకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం 10 రోజులకి 15 రోజులకి ఇలా కానీ మన ఇల్లు ఎప్పుడు ఏది కనిపిస్తుంది కానీ నీట్గా శుభ్రం చేసుకున్నాం అనుకోండి, మనకి ఒక్కసారి ఆడావిడి ఉండదు, ఇబ్బంది ఉండదు. ఎవరైనా వచ్చారు ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇలాగానే ఉండదు. నేను ఇంట్లోనే క్లీనింగ్కి ఒక లిక్విడ్ తయారు చేస్తానండి. ఆ లిక్విడ్తోనే గోడలు, స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. స్విచ్ బోర్డులు అప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. మనము స్విచ్లు వేసేటప్పుడు అక్కడ గోడల కాడ కానీ మరకలు కూడా అయిపోతాయి కదండి. అలాంటి మరకలు ఏమైనా కనిపించాయంటే నేను వెంటనే అప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటాను. 2 days క్లీన్ చేశాను కదా, చూడండి స్విచ్ బోర్డులు ఎంత నీట్గా ఉన్నాయో, ఎంత గోడ కూడా మొత్తం క్లీన్గా కనిపిస్తుంది కదా. ఇలా నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నేను క్లీన్ చేసేసుకుంటాను. ఇంతకుముందు ఏంటంటే మా అమ్మ ఎండాకాలం వచ్చిందంటే చింతపండు, మామిడిబద్దలు అన్నీ చేసి నాకు ఇచ్చేసేది. ఈ సంవత్సరం మరి మా అమ్మ లేదు. ఇంకా మా అమ్మ 1 సంవత్సరం కింద చేసి ఇచ్చిన చింతపండు ఇంకా ఉంది. ఇంకా కిందటి సంవత్సరం ఇచ్చిన చింతపండు కూడా ఉంది. కిందటి సంవత్సరం ఇచ్చిన మామిడిబద్దలు కూడా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం మా అమ్మ లేదు. మా అమ్మ ఫిబ్రవరి 15 శివరాత్రి రోజు చనిపోయిందండి. కానీ మా అమ్మ ఎంత తొందరగా మాకు వదిలి వెళ్ళిపోద్దని అసలు అనుకోలేదు నేను. అమ్మ నాన్న ఉన్నప్పుడే ప్రేమగా చూసుకోండి, వాళ్ళు దూరం అయిపోతే ఇంకా మళ్ళీ తిరిగి రారు. ఇక్కడ మీరు చూస్తుంది 5 కేజీల చింతపండు అండి. 5 కేజీల చింతపండు నేను వారం రోజులైంది నేను తీస్తున్నాను. ఇది దాని నెక్స్ట్ డే తీసిన వీడియో. చింతపండుకి మొత్తం ఉట్లు తీస్తున్నాను. ఈ 5 కేజీల చింతపండు నాకు సంవత్సరం అంతకు సరిపోద్దండి. ఇంకా మామిడి బద్దలు కూడా చేశాను, నేను మీకు చూపించలేదు. సాంబార్కి, చేపల కూరకి ఇలాంటి దానికి చింతపండు వేస్తాను. రసం పెట్టుకుంటే ఎప్పుడు రసం కూడా నేను మామిడి బద్దలతోనే రసం పెట్టుకుంటాను, చాలా టేస్ట్గా వస్తుంది. నేను ఎండాకాలంలో ఎండలు ఉండేటప్పుడే చింతపండు, మామిడి బద్దలు, ఇంకా మిరపబొండ ఇవన్నీ నేను బాగు చేసుకొని స్టోరేజ్ ఉంచుకుంటాను. ఇంకొక విషయం అడగడం మర్చిపోయానండి, మీ ఊర్లో రథయాత్ర జరుపుకుంటారా? ఎంతమంది జరుపుకుంటారో నాకు కామెంట్ చేయండి. మాకు ఈ 9 రోజులు రథయాత్ర ఉంటుంది. ఈ గుండిచా నుండి బౌడా వరకు మా ఊర్లో యాత్ర ఉంటుంది. కానీ పూరిలో మహా దారుణం జరిగింది కదండి. 15 మంది తొక్కిసలాట్లో చనిపోయారండి. అంతమంది చాలా మంది లేడీస్ చనిపోయారు. కానీ ఇది మరి దారుణం కదా. నేను ఈ 5 కేజీల చింతపండుకి నేను ఉప్పులు తీసి పిక్కలు తీసి ఇవన్నీ తీసినోడికి నాకు వారం 10 రోజులు పట్టేసింది. బాగు చేస్తే ఇంత వచ్చిందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఈ డబ్బాతోనే. ఇంతేనండి వీడియో. బాయ్.